హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మమ్మ చింతపండు పులిహోర చేసిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి మెత్తని గుజ్జు తీసి దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకోండి. ఇలా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ అలాగే తాలింపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లం అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని తాలింపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేయాలండి. ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోండి. అంతే అండి, తాలింపే మెయిన్ అండి పులిహోరకి. ఇలా వేగిన తాలింపులోకి మనం ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని ఈ చింతపండు గుజ్జు కూడా తాలింపులో బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ గుజ్జుని అన్నంలో కలిపేసుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా చూసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, పీల్చుకున్నాక తెలుస్తుందండి. మనకి పులిహోరలో మెయిన్ తాలింపు అలాగే ఉప్పు. దీనిలో ఇంగువ మిస్ అయిందండి మాకైతే. మీరు ఇంగువ ఉంటే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంతే అండి, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.